హాయ్ హలో అందరికి నమస్తే. హాసిని ఆర్గానిక్ వెజిటేబుల్స్ మౌదుపూర్ లింగాల మండల్ నార్కల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. నా పేరు తలారి బుచ్చయ్య. మరియు రాత్లాత్ కస్న అనే పెద్ద ఆయన ఇద్దరం కలిసి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం. లొకేషన్ వచ్చి మగ్దుపూర్ విలేజ్. డాక్టర్ రవిశంకర్ సార్ 12 ఎకరాల మాడి తోట. మాడి తోటలో అంతర పంటగా మేము కూరగాయలు సాగు చేస్తున్నాం. మరి సేంద్రీయ వ్యవసాయం చేయాలన్నా, ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా ఖచ్చితంగా మరి పశువులు ఉండాలి. మాకు 3 పశువులు ఉన్నాయి. మరి ఆ పశువుల వల్ల మనకు ఎరువు లభిస్తుంది. అదేవిధంగా మరి ఆవు మూత్రం, ఆవు పేడతో జీవామృతం, దశపత్ర కషాయం, ఘనజీవామృతం తయారు చేస్తాం. అదేవిధంగా స్ప్రేకు దశపత్ర కషాయము, తర్వాత మధ్య ద్రావణం, వేప కషాయం. వేప విత్తులు సేకరించి మేమే వేప కషాయం తయారు చేసుకుంటాం. తర్వాత సివిఆర్ మెథడ్, అదేవిధంగా జీవన ఎరువు సూడోమోనాస్ ట్రైకోడర్మా. ఈ విధంగా పూర్తిగా మనం ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం అనమాట. అసలు మనం ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి, సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేయాలి? ఎందుకంటే పూర్వం నా చిన్నతనంలో మాకు పశువులు, మేకలు ఉండేవి. దానివల్ల చాలా ఎరువు లభించేది. ఎరువుల వల్ల పంటలు పండించేవాళ్ళం ఆ రోజుల్లో, ఎలాంటి రసాయన పురుగు మందులు వాడకుండా. కాబట్టి ఆ రోజుల్లో రోగాలు చాలా తక్కువ. నా చిన్నతనంలో క్యాన్సర్ అంటే నాకు తెలియలేదండి. బీపీ, షుగర్ పేషెంట్లు మా ఊళ్ళో ఎవ్వరు లేకపోయేది. మరి ఈనాడు చాలా మన ముందల్లే చాలా మంది చనిపోతున్నారు. హార్ట్ అటాక్. మా సూపర్ సీనియర్ ఉంటాడు, అతన్ని కొడుకు 20 ఇయర్సే ఈ మధ్యనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ మధ్య మనం విన్నాం, ఒక డాక్టర్, మన ఆయన గుండె జబ్బుల రోగి, గుండె పరిశోధించే డాక్టరే, హార్ట్ డాక్టర్. 29 ఏళ్ళకే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఆయన హార్ట్ ఎలా ఉందో ఆయనకు తెలియదు. కాబట్టి క్యాన్సరు నా ఫ్రెండు, మా జూనియరు క్యాన్సర్ రావడం జరిగింది. ఆయన కూడా 2 మంత్స్‌లో చనిపోవడం జరిగింది. ఇంకో అతను ఉన్నాడు, అతనికి కూడా క్యాన్సర్ రావడం జరిగింది. దాదాపు 50-60 లక్షలు ఖర్చయింది. అయినప్పటికీ నయం కాలేదు. మందులు వాడుతూనే ఉన్నాడు. అంటే బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా ఖచ్చితంగా మందులు వాడవలసిందే. అవి తగ్గేది ఉండదు. మరి ఈ మధ్య మరీ పెరిగిపోతున్నది ఏంటంటే కిడ్నీ రోగులు పెరిగిపోతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయితున్నాయి. డయాలిసిస్. ఈ మధ్య జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన పేరు అతనికి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయినాయి. డయాలిసిస్ 1 ఇయర్ తీసుకున్నాడు. ఈ మధ్యనే చనిపోవడం జరిగింది. అంటే ఇట్లా ఎంతోమంది, అసలు ఎవరికి క్యాన్సర్ వస్తుందో, ఎవరికి బీపీ వస్తుందో, ఎవరికి షుగర్ వస్తుందో, ఎవరికి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయో, హార్ట్ అటాకు 30 ఇయర్స్‌కే స్టార్ట్ అయితున్నాయి. భయంకరమైన జోన్‌లో ఉన్నాం నిజంగా. చాలా డేంజర్ జోన్‌లో ఉన్నాం మనమందరం. కాబట్టి మనం ఆనాడు మనం పూర్తిగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేసినాం. అదేవిధంగా వీటికి ఈ రోగాలకు మనం అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ మనం సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్ళాలి. రోగం వచ్చి బాధపడడం కంటే రోగాలు రాకుండా మనం నిరోధించగలుగుకుంటే బాగుంటుంది. అందుకే మనం అందరం సేంద్రీయ వ్యవసాయం చేయాలి. సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే మనకు ఖచ్చితంగా పశువులు ఉండాలి. అదేవిధంగా మనకు డ్రిప్ ఉండాలి, ఒక ట్రాక్టర్ ఉండాలి. ఇప్పుడు కూలీల సమస్య ఎక్కువ ఉంది. కొత్తగా వచ్చే రైతులు చేయాలంటే ఖచ్చితంగా వీటికి భయపడుతుర్రు. ఈనాడు మన తెలంగాణలో చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళున్నారు. సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి సేంద్రీయ వ్యవసాయం చేయాలని. కాబట్టి సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే వీళ్ళను రైతులను ఎంకరేజ్ చేయాలి. చేయాలంటే ఏదో ఒక సొసైటీ ముందుకు రావాల్సిందే.
ఈనాడు ఈ మధ్య నేను ఒక 'బిగ్ బాస్' షో చూస్తున్నాను. 'బిగ్ బాస్' 'నాగార్జున సార్' కనపడుతుంటాడు దాంట్లో 'బిగ్ బాస్' షోలో. గట్లా ఫైటింగ్‌లు జరుగుతాయి. వాళ్ళ యొక్క టాలెంట్‌ని నిరూపించుకొని పరీక్షలు పెడతారు. ఎన్నో ఉంటాయి. చాలామంది చూస్తుంటారు వాళ్ళకి తెలుసు. ఈ 'బిగ్ బాస్' షో అనేది అసలు ఏం సూచిస్తుంది సొసైటీకి, సమాజానికి అనేది చూసే వాళ్ళకి తెలియాలి. నేను అసలు నా అభిప్రాయం ప్రకారం 'నాగార్జున సార్' కోరడం ఏందంటే, "సార్ మీరు మంచి షో పెట్టారు. చాలా సంతోషం. కానీ అదే ప్లేస్‌లో 'బిగ్ బాస్ ఆఫ్ రైతు వేదిక' పెట్టండి. 'బిగ్ బాస్ ఆఫ్ ద రైతు వేదిక.' ఈ తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్‌ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళున్నారు. పిలవండి. డిస్ట్రిక్ట్ ఒకరిని పిలవండి. మీ 'బిగ్ బాస్' షోకి పిలవండి. అదేవిధంగా నాలాంటి యువ రైతులు, విద్యావంతులు, నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆసక్తి ఉన్న రైతులను డిస్ట్రిక్ట్ ఒకరిని పిలవండి. ఈ 'బిగ్ బాస్' షోకి పిలవండి. 'బిగ్ బాస్ ఆఫ్ ద రైతు వేదిక' ఇది పెట్టండి. టైటిల్ పెట్టి మీరు పిలవండి. కొత్తగా రైతులను ఇలాంటి కొత్త రైతులను ప్రకృతి వ్యవసాయం చేయడానికి, సేంద్రీయ వ్యవసాయం చేయడానికి, ఎలాంటి పురుగు మందులు, కెమికల్ లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలవండి. ఆ రైతు వేదికకు, ఆ 'బిగ్ బాస్' షో రైతు వేదికకు. కాబట్టి ఎవరైతే చేస్తున్న వాళ్ళ అనుభవాలను వీళ్ళకు ఒక ట్రైనింగ్ ఇప్పించండి. వీళ్ళకి పరీక్షలు పెట్టండి. 'బిగ్ బాస్'లో మీరు ఎలాంటి పరీక్షలు పెడతారు కదా మీరు. వీళ్ళకి కూడా మంచి పరీక్షలు పెట్టి నైపుణ్యం, పంటలు ఎట్లా పండించాలి, కెమికల్ లేకుండా, రసాయన ఎరువులు లేకుండా మనం పంటలు ఎట్లా పండించాలి, దానివల్ల మనకు లాభాలేంటి, ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పించండి. తెలంగాణలో ఉన్న తెలుగు హీరోలందరికీ నేను కోరుచున్నాను. మిమ్మలను మేము ఆదరించాం. మీ సినిమాలు చూసాం. మీరంటే పిచ్చి. ఒకరొకరు ఫోటోలు పెట్టుకున్న సందర్భాలు, దేవుళ్ళ కొలిచిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ బిడ్డలమంటే హీరోలు దేవుళ్ళ లాంటి సమానం. కాబట్టి తెలంగాణ సమాజం నుంచి నేను కోరుతున్నాను, ఒక రిక్వెస్ట్‌గా మీరందరూ ఒక ఫండింగ్ ఏర్పాటు చేయండి. ఒక 10,00,00,000, 20,00,00,000, 100,00,00,000 మీది కూడా ఒక బాధ్యత. సొసైటీకి మీరొకటి ఇవ్వండి. ఎందుకంటే రోగాలు రాకుండా ఫస్ట్ మనం ప్రకృతి వ్యవసాయం, ఎలాంటి విషపూరితమైన మందులు లేని తిండి తినాలి మనం. మందులు లేని, ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా మనం పంటలు పండించాలి. అలా పండించినట్లయితే ఈ రోగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. కాబట్టి సొసైటీకి మీరు హెల్ప్ చేయాలి. మీ బాధ్యత. మా బాధ్యత ఏందంటే మిమ్మల్ని గొప్పవాళ్ళు చేసినాం. మీ సినిమాలు చూసి మిమ్మల్ని మేము గొప్పవాళ్ళు చేసినాం. అది మా బాధ్యతగా భావించినాం. మీరు కూడా తెలంగాణలో ఉన్న రైతాంగానికి మీరు హెల్ప్ చేయండి. రైతాంగానల్లే కాదు, సొసైటీకి మీరు హెల్ప్ చేయాలి. ఎంతమంది సొసైటీకి కూడా మీకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే రసాయన ఎరువులు లేని ప్రకృతి వ్యవసాయము, సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళను ఎంకరేజ్ చేసినట్లయితే సొసైటీని మీరు కాపాడుతారు. ఈనాడు కొత్తగా వచ్చే రైతు చేయాలంటే, ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ మనకు ఆవు ఉండాలి, పశువులు ఉండాలి. ఒక ఆవును కొనియండి మీరు. ఒక 5 ఎకరాలకు డ్రిప్ ఇవ్వండి. ఒక ట్రాక్టర్ ఇప్పించండి, సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్. ఓ ₹1,00,000 చేతిలో పెట్టండి. నాయన మీకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మీ అనుభవజ్ఞులు ఎవరైతే అనుభవం ఉందో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళ ద్వారా మీకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మీరు చెయ్యండి. చేసి మీరు లాభం పొంది మళ్ళా మేమిచ్చినది మళ్ళా తిరిగి ఇవ్వండి డబ్బు రూపంలో. మీరు మళ్ళా ఇద్దరు రైతులకు మీరు హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలా అలా అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తారు. రోగాల నుండి మనం రోగాలకు అడ్డుకట్టేయచ్చు కాబట్టి అందుకే ఈ విధంగా తెలంగాణ రైతు బిడ్డలకు సహాయం చేయాలని కోరుచున్నాను. తెలంగాణలో ఉన్న సినిమా హీరోలందరూ చిరంజీవి సారు, నాగార్జున సార్, మహేష్ బాబు సార్, ఎన్టీఆర్ సార్, ప్రభాస్ సార్, రానా, అల్లు అర్జున్ అందరిని కూడా నేను కోరుచున్నాను. తెలంగాణ ప్రజలకు మీరు హెల్ప్ చేయాలంటే మీరు ఒక ఫండ్ ఏర్పాటు చేయండి. ఓ 100,00,00,000 కేటాయించండి.
యువ రైతులను ప్రోత్సహించి సేంద్రియ వ్యవసాయం మళ్ళించేటట్లు మీరు ఒక షో ఏర్పాటు చేసి తెలంగాణ సమాజాన్ని ఈ వ్యాధుల నుండి విముక్తి చేయాలని కోరుచున్నాను. నాగరాజు సార్, చిరంజీవి సార్, మీరు గమనించండి, మీరు ఆలోచించండి, సొసైటీ మేలు చేయండి. రైతన్నలకు ట్రైనింగ్ ఇప్పించి మీరు సహాయం చేయాలని కోరుచున్నాను. యావత్ తెలంగాణ రైతాంగం నుంచి నేను నమస్కరించి చెప్తున్నాను, మీరు హెల్ప్ చేయాలని కోరుచున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ ఆసిని ఆర్గానిక్ వెజిటేబుల్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో మన తెలుగు హీరోలందరూ చూసే విధంగా షేర్ చేయాలని కోరుచున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.